హాయ్ కనులు అందరికీ జై శ్రీరామ్ అండి. బాగున్నారా అందరూ? నేనైతే 20 డేస్ సిరీస్ చేద్దామని చెప్పాను కదా, కానీ 20 డేస్ సిరీస్ చేయడానికి నేనైతే అవ్వలేదు. అందుకని 42 డేస్ మార్చాను. అలాగ అయిపోవాలనుకుంటున్నా. అందుకని నేను డైట్లో ఉన్నా. ఈరోజు నుంచి నేను అన్నీ లిమిట్గానే తింటున్నా. నో అవుట్ సైడ్ ఫుడ్, నో ఐస్ క్రీమ్స్, నో చాక్లెట్స్ అండ్ నో నాన్ వెజ్ ఆల్సో. ఓకే, నేను నాన్ వెజ్ 42 డేస్ మానేద్దాము అనుకుంటున్నా. హెల్త్ అనేది కొంచెం కవర్ అవుతుందని. హెల్త్ కొంచెం బాగుంటే కదా మనం హ్యాపీగా ఉండగలం. అందుకని హెల్త్ బాగుండాలని చెప్పి 42 డేస్ నాన్ వెజ్ మానేస్తున్నా. అంటే ఎలాగుంటుందో చూద్దామని, బాడీలో ఏం చేంజ్ వస్తుందో తెలుసుకొని అప్పుడు పూర్తిగా చికెన్ మానేయాలా లేదా, నాన్ వెజ్ మానేయాలా వద్దా అని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు అక్కడ ఫ్రూట్ చూసారు కదా ఫ్రెండ్స్, నేను తిన్నాను ఆ ఫ్రూట్ ఇప్పుడు బాగా దొరుకుతుంది అనమాట. మేమైతే మేము మమ్మీ వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు అయితే ఫ్రూట్ తెచ్చుకున్నాము. ఆ ఫ్రూట్ నేమ్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే తెలుసు, మీకు ఎవరికైనా తెలుసు అయితే కామెంట్ చేయండి, ఓకేనా? మీరందరూ కొంచెం బ్రౌన్ రైస్ అది తీసుకోండి ఫ్రెండ్స్. వైట్ రైస్ కొంచెం అవాయిడ్ చేసేయండి. అందరూ హెల్త్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. కొంచెం అందరూ పెట్టారు కానీ నేను ఇప్పుడు పెడుతున్నా, అంతే తేడా. మీ అందరూ పెట్టేసే ఉంటారు. కొంచెం అయితే హెల్త్ కేర్ తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? వాయిస్ ఓవర్ ఏమైనా బెక్కుతుంది అనుకుంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి గాయస్, ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఇంత వాయిస్ ఓవర్ ఇవ్వడము. అందుకని ఇంకా ఇవ్వాలి కాబట్టి కొంచెం మీరు ఎంకరేజ్మెంట్ చేస్తే నేను అడ్జస్ట్ అవుతాను కొంచెంలో కొంచెమైనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు డైట్లో ఉన్నాను కాబట్టి నేను మధ్యాహ్నం ఫుడ్ అయితే కొంచెం క్యారెట్స్, కప్ ఆఫ్ రైస్, మళ్ళీ కొంచెం మజ్జిగ తీసుకున్నాను. ములంకాడ కర్రీ అత్తమ్మ వండారు మధ్యాహ్నం. సాయంకాలం ఫుడ్కి అయితే రెడీ అయిపోయాం ఫ్రెండ్స్. ఫ్రెష్ అప్ అయిపోయి ఒక చపాతి, అరటికాయ కర్రీ, కొంచెం గ్రేవీలా వండుకున్నాం. అయితే తినేసి గ్లాస్ ఆఫ్ వాటర్ తాగేసి మేడ మీదకి వెళ్ళి పడుకున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా కొట్టండి, చూస్తున్నారు కదా.